నమస్కారం. కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై నిష్పక్షపాత విశ్లేషణల కొరకు దయచేసి కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని సామెత. ఈ మధ్య శిష్యుడు రేవంత్ రెడ్డి ఎటువంటి సంయమనం పాటించకుండా అనాలోచితంగా దూకుడుగా చేస్తున్న ప్రకటనలు కానీ, వ్యవహారాలు కానీ గురువు చంద్రబాబు నాయుడికి అనుకోని ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రకటనలను సమర్థించలేక, ఖండించలేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. చంద్రబాబు నాయుడి ఈ ఇరకాటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న రాజకీయంగా అనవసర గిల్లీ కజ్జాలు పెట్టుకోకుండా చక్కటి సమన్వయంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవనరుల సమస్యలను కానీ, విద్యుత్తు మరియు ఆర్థిక సంబంధమైన సమస్యలను సమ్మేళనంతో పరిష్కరించుకుంటూ ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణాన్ని పెంపొందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నమ్మకమైన శిష్యుడు కూడా. కాబట్టే తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబును కలిపి గురు శిష్యులుగా సంబోధిస్తూ ఉంటారు. ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు మాత్రం మీడియా అంటగట్టిన గురు శిష్యుల సంబంధాన్ని పటిష్టం చేసుకుంటూ రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలను ఎదురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు. ఇటువంటి శుభతరుణంలో రేవంత్ రెడ్డి సంయమనం పాటించకుండా చంద్రబాబు రాజకీయంగా టార్గెట్ అవుతాడనే ఆలోచన లేకుండా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒక క్లోజ్డ్ డోర్ సమావేశంలో చంద్రబాబు చెప్పి ఆపించాను అంటూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రకటన కలకలం రేపింది. బహుశా తెలంగాణ జలవనరులను కాపాడటానికి తాను ఎంత కృషి చేస్తున్నానో, ఎంత తాపత్రయపడుతున్నానో చెప్పుకోవడం రేవంత్ రెడ్డి ఉద్దేశం కావచ్చు. కానీ ఆచరణలో మాత్రం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన ఒక శరాఘాతంగా మారింది. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రకటనను హైలైట్ చేసి తెలంగాణలో శిష్యుడి రేవంత్ రెడ్డి మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ జలవనరులను తాకట్టు పెడుతున్నాడని, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ద్రోహం చేశాడని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. రేవంత్ రెడ్డి ప్రకటన ద్వారా జరిగిన డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఎన్నో పిల్లి మొగ్గలు వేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రకటనను అవుననలేక, ఇటు కాదనలేక ప్రస్తుతం చంద్రబాబు మూగ వేదన పడుతున్నాడు. అయితే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి ఏమీ కాదు. కొద్ది సంవత్సరంలో వెనుకకు వెళితే 2015వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఒక ఎమ్మెల్సీని కొనబోయి టీవీ కెమెరాల సాక్షిగా డబ్బు కట్టలతో దొరికిపోయి తాను రాజకీయంగా ఇబ్బంది పడటమే కాకుండా దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ను దారుణంగా దెబ్బతీయడం జరిగింది. అప్పటి నుంచి ఓటుకు నోటు కుంభకోణంగా మీడియాలో ఈ కేసు ప్రచారం కావడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఓటుకు నోటు కుంభకోణమైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అయినా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి పంచుల వల్ల చంద్రబాబు మూగ వేదనకు గురి కావాల్సి వస్తోంది. ఎప్పటి నుంచైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలలో సంయమనం పాటిస్తారని, ఆచితూచి అడుగు వేస్తారని, గురువు చంద్రబాబుకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడని ఆశించడం తప్పేమీ కాదు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.